వైసీపీ అధినేత జగన్ ఉత్తరాంధ్రపై స్పెషల్ ఫోకస్ పెట్టారా? విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత అక్కడ కొత్త ఇన్ఛార్జిను నియమించేందుకు రెడీ అవుతున్నారా? ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఆ మాజీ మంత్రి అయితేనే కరెక్ట్ అని జగన్ భావిస్తున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇందులో భాగంగానే వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత ఆ బాధ్యతలను పార్టీ ఫైర్ బ్రాండ్ పేర్ని నానికి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమికి కారణాలేంటి, ఎక్కడ తేడా జరిగిందో వెతికే పనిలో పడ్డారు జగన్. గత ఎన్నికల్లో చాలా మంది లీడర్లను సిట్టింగ్ స్థానాలకు కాకుండా ఇతర చోట్ల పోటీ చేయించిన జగన్ నేతల మార్పే ఓటమికి కారణమైందని ఆ తర్వాత గుర్తించారు. దాంతో చాలా మంది నేతలను తమ పాత నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా తిరిగి నియమిస్తున్నారు. మరోవైపు ఇటీవల వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. జగన్ వద్దని వారించిన మాట వినకుండా తన పదవికి రిజైన్ చేశారు. రాజీనామాకు ముందు వరకు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా విజయసాయిరెడ్డి ఉన్నారు. అయితే ఆయన రాజీనామా తర్వాత ఎక్కువ సమయం వేచి చూడొద్దని జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే ఉత్తరాంధ్రకు కొత్త ఇన్ఛార్జిగా పార్టీకి వేరే విధేయుడిగా ఉన్న లీడర్ను ఎంపిక చేసే పనిలో పడ్డారట. ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీకి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. అక్కడ కేవలం 2 చోట్ల మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం లాంటి జిల్లాల్లో వైసీపీకి సీనియర్ లీడర్లు ఉన్నప్పటికీ పార్టీని గెలిపించడంలో మాత్రం వారంతా ఫెయిల్ అయ్యారు. ఇక ఎన్నికల్లో ఓడిన తర్వాత చాలా మంది లీడర్లు తమ సొంత నియోజకవర్గాలకు వెళ్లడమే మానేశారట. దాంతో కింది స్థాయి క్యాడర్ కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారట. దీనికి తోడు ఇటీవల వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దాంతో పోయిన చోటే వెతుక్కోవాలి అన్నట్టుగా హైకమాండ్ అక్కడ దృష్టి సారించినట్టు సమాచారం. అందుకే వీలైనంత త్వరగా ఉత్తరాంధ్రకు కొత్త ఇన్ఛార్జిను నియమించేందుకు పలువురు నేతల పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల అనేక పేర్ల పరిశీలన తర్వాత ఓ నేత పేరును ఫైనల్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. జగన్ కు వేరే విధేయుడు మాజీ మంత్రి పేర్ని నానికి ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన పేర్ని నాని వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్గా గుర్తింపు దక్కించుకున్నారు. ఇటీవల కూటమి సర్కారు వరుస కేసులతో నాని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టినా వెనక్కు తగ్గలేదు. అందుకే పేర్ని నాని సేవలను వినియోగించుకోవాలని వైసీపీ హైకమాండ్ లెక్కలు వేసుకుంటోందట. పేర్ని నానికి బాధ్యతలు అప్పగిస్తే అటు కాపులను కూడా తమ వైపు తిప్పుకోవచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారట. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. పేర్ని నానికి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పోస్టును ఇవ్వడం ద్వారా వారిని ఆకట్టుకోవచ్చని జగన్ లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం. పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఆయనకు అవకాశం ఇవ్వడం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటి వరకు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లుగా కేవలం మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితులైన ఓ సామాజిక వర్గం నేతలే ఉండేవారు. కేవలం సీనియర్ నేత బొత్సకు మాత్రమే ఇలాంటి అవకాశం దక్కింది. కానీ ఇప్పుడు మిగతా నేతలను కాదని పేర్నికి బాధ్యతలు అప్పగించటం వైసీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మచిలీపట్నం బియ్యం అక్రమ తరలింపులో అభియోగాలు ఎదుర్కొంటున్న పేర్ని నాని ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. గతంలో అధినేత జగన్ విషయంలో ఏ విమర్శ వచ్చినా పేర్ని తనపై వేసుకొని ప్రత్యర్థులతో పోరాడేవారు. అధికారంలో ఉన్నా లేకపోయినా పేర్ని జోరు వైసీపీ క్యాడర్లో జోష్ తెచ్చేది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీలో చాలా మంది సీనియర్లపై కేసులు నమోదయ్యాయి. తొలుత ఈ కేసుల విషయంలో పేర్ని భయపడకుండా పోరాడినా ఆ తర్వాత తన కుటుంబం పైన అభియోగాలు నమోదవడంతో నీరుగారిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ను ప్రోత్సహించేలా వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ప్రభుత్వ చర్యలపై పేర్ని ఎలా వ్యవహరించినా ఆయన సేవలను గుర్తించామని చెప్పుకునేలా అధినేత జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారంటున్నారు. పార్టీకి ఎంతో కీలకమైన ఉత్తరాంధ్ర బాధ్యతలు పేర్నికి అప్పగించడం ద్వారా ఆయన సేవలు ఎంతటి విలువైనలో చెప్పారంటున్నారు. ఈ నియామకం అటు ఉత్తరాంధ్ర పార్టీ క్యాడర్తో పాటు ఇటు డెల్టాలోని పార్టీ బలోపేతానికి పనికొస్తుందని విశ్లేషిస్తున్నారు. కాపు సామాజిక వర్గంలో సమర్థుడైన నేతగా పేర్ని నానికి గుర్తింపు ఉంది. రాజకీయంగా కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించగలరని అంటున్నారు. ప్రస్తుతం వైసీపీకి కాపు సామాజిక వర్గానికి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉందనే టాక్ నడుస్తోంది. ఆ పార్టీలో కాపు నేతలంతా వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. సామినేని ఉదయభాను, ఆళ్ల నాని, గ్రంథి శ్రీనివాస్, కిలారి రోసయ్య,
ఇలా చాలా మంది కాపు నేతలు వైసీపీని వదిలేశారు. ఈ పరిస్థితుల్లో పేర్ని నాని వంటి నేతలను ప్రోత్సహించి దూరం అవుతున్న ఆ వర్గాన్ని దగ్గర చేసుకోవడం కూడా వైసీపీ వ్యూహంగా చెప్తున్నారు. ఏది ఏమైనా ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా బాధ్యతలు చేపట్టబోతున్న పేర్ని వైసీపీలో ఓ స్పెషల్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నారని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.